Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, JEE Mains result కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది, కొంతమంది నెగిటివ్గా ఉంటుంది. ఎవరైతే పాజిటివ్గా రిజల్ట్స్ వస్తుందో సో మీరందరూ కూడా అడ్వాన్స్కి ప్రిపేర్ కండి. అడ్వాన్స్కి ప్రిపేర్ కావటమే కాదు, అడ్వాన్స్లో మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ తీసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎమర్జింగ్ బ్రాంచెస్ అనేవి కావాలనుకునే వాళ్ళు మాత్రము సో ఏ కాలేజ్లో ఉన్నాయి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకైతే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేరు, ఎందుకంటే దాదాపు మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఉన్న సీట్స్ వచ్చేసి 50,000 ఆల్ JEE మెయిన్ సీట్స్ వచ్చేసి, బట్ రాసినటువంటి స్టూడెంట్స్ 15 lakhs అనమాట. అందుకని మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను, ఒక JEEనే కాదు అదర్ ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి. ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మీకు లాంగ్ టర్మ్ వెళ్ళాలా లేదా సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ వెళ్ళాలా లేదా అనేది మీ యొక్క పర్సనల్ అనమాట. మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీరు కూర్చొని మీకు వచ్చినటువంటి JEE పర్సెంటేజ్ ఆధారంగా మీరు వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉన్నాయా సార్, మంచి కాలేజ్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మెసేజ్ అనేది పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. అటువంటి స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో అనమాట. ఎవరైతే ఇంకా స్టిల్ ఫైట్ చేద్దాము, ఇంకా ఏమైనా ఛాన్స్ ఉన్నట్లయితే ట్రై చేద్దాము, అది కూడా ఏదైతే ఎమర్జింగ్ బ్రాంచెస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి బ్రాంచెస్లో స్కిల్స్తో పాటు డిగ్రీ ఇస్తూ మంచి ప్లేస్మెంట్ ఇవ్వగలిగేటువంటి కాలేజ్ ఏమైనా ఉంటే, వాటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి ఏదైతే JEE మెయిన్స్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ కొంతమంది అప్రోచ్ అయ్యారనమాట. వారి కోసం ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే సో అటువంటి కాలేజ్ ఏమున్నాయి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అనమాట. స్టూడెంట్స్, సో JEE మెయిన్స్ అనేది దాదాపు 15 లక్షల మంది రాశారు. 15 లక్షల మందిలోకి అందరికి సీట్ రావడం అంటే కుదరదు, కాబట్టి ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ అనేది రాయమని చెప్పాను. సో మన మాట విని చాలామంది సో JEE మెయిన్స్ తర్వాత ఉన్నటువంటి టాప్ కాలేజ్ అయితే బిట్సాట్ కావచ్చు, కామెడ్కే కావచ్చు, త్రిబుల్ హైదరాబాద్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా అప్లై చేయడం అనేది జరిగిందనమాట. బట్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అండ్ ఎవరైతే JEE మెయిన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వారు అనుకున్నటువంటి ఎమర్జింగ్ బ్రాంచెస్ రానప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి మీకు కాంపిటీషన్ ఇస్తారు. కాబట్టి మీరు కొన్ని ఆల్టర్నేటివ్ కాలేజ్ మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట. అందుకోసమే ఈరోజు మీకు గత 3 yearsగా నేను ఎంతోమంది స్టూడెంట్స్ని ఈ కాలేజ్ గురించి చెప్తూ, అక్కడ మన స్టూడెంట్స్ చదువుతూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆ కాలేజ్ ఏదో కాదు, మీకు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది సో ఫస్ట్ మనకి రిషివుడ్ యూనివర్సిటీ కాంబినేషన్తో ఢిల్లీలో, ఈవై పాటిల్ యూనివర్సిటీతో మనకి పూణేలో, ఇప్పుడు వచ్చేసి మనకి బెంగళూరులో కూడా ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అనమాట. ఈ 3 ఎమర్జింగ్ బ్రాంచెస్తోని ఈ కాలేజ్ అనేది ఈ బ్రాంచెస్ని రన్ చేస్తుంది అనమాట. కేవలం ఈ బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఎందుకు నేను ఈ కాలేజ్ రికమెండ్ చేస్తున్నానంటే, ముఖ్యంగా వీరి కరికులం ఏదైతే ఉంటుందో ఈ కరికులం అంతా కూడా ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం అనమాట. ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో ఆ సిలబస్ మాత్రమే వీళ్ళు డిజైన్ చేశారు. అది కూడా ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే IITians ఉన్నారో ఫౌండర్స్, వాళ్ళు గూగుల్లో అదేవిధంగా వేరే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్తోని వాళ్ళు ఆ కరికులం డిజైన్ చేశారనమాట. ఇక్కడ కూడా మొత్తం కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ త్రూ లెర్నింగ్ ఉంటుందన్నమాట మీకు. అదేవిధంగా మీకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇక్కడ చేపిస్తూ ఉంటారు. దానివల్లనే వీళ్ళ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ లోపు 93% ఆఫ్ స్టూడెంట్స్ అనమాట, అంటే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా 93% ఆఫ్ స్టూడెంట్స్ 30,000 per month యావరేజ్గా టాప్ కంపెనీస్లో DRDO కావచ్చు, రోజర్పే కావచ్చు, జూమ్ కార్ ఇలాంటి కంపెనీస్లో వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది తీసుకోరనమాట. అదే కాకుండా టోటల్ గ్లోబల్ ఎక్స్పోజర్ అనమాట, అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ వచ్చే విధంగా కూడా ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ సో హార్డ్వర్డ్ హ్యాపీయర్ కాన్ఫరెన్స్ అనేది USలో జరుగుతుందన్నమాట, దానికి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మనకి సింగపూర్ అండ్ చైనా టూర్కి కూడా వారు సెలెక్ట్ కావడం అనేది జరిగిందనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా. సో కాబట్టి అందుకనే ఈ కాలేజీ నేను రికమెండ్ చేస్తున్నాను. మరి ఈ కాలేజీలో మరి సీట్ రావాలంటే ఎలా అంటే, సో దాదాపు ఏ కాలేజీ అయినా కూడా మీకు కేవలం ఒక ఎంట్రన్స్ ఎగ్జామే కండక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు స్టూడెంట్ చాయిస్ ఇచ్చారు, అంటే 2 types ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి వచ్చేసి మనకి
NSAT ఎగ్జామ్ అనమాట. అంటే ఈ 2 టైప్లో ఒకటి వచ్చేసి మీరు జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇవి మీరు సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. దీనికి 2024లో కానీ 2025లో కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతున్నటువంటి స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని మీరు రాయొచ్చు అనమాట. అది ఆన్లైన్ మోడ్లో రాయాలి, మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు రాయొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే, సెకండ్ టైప్ ఎగ్జామ్ ఫస్ట్ టైం ఇండియాలో కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క కాలేజ్ ఏదైనా ఉందనుకుంటే అది న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనుకోవచ్చు. అంటే కోడింగ్ అనమాట. కోడింగ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ స్కిల్స్ని మీరు టెస్ట్ చేయించుకొని వీళ్ళ దగ్గర ఇక్కడ మీరు జాయిన్ కావచ్చు అనమాట. ఇట్లా మీకు ఏ ఎగ్జామ్ కావాలో ఆ ఎగ్జామ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎంట్రన్స్ లాగా చేసుకొని దాని ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు సీట్ ఇచ్చే అవకాశం అనమాట. మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా సార్ అనుకున్నట్లయితే ఈ మంత్ 25th ఏప్రిల్లోనే మనకి ఎగ్జామ్ ఉంది. బిఫోర్ 24th మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసి ఈ కాలేజ్లో సీట్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ కాలేజ్ వచ్చేసి మీకు టోటల్గా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని నేర్పిస్తూ బీటెక్ డిగ్రీతో పాటు స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఏరియాస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, సో మీరు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాప్ యూనివర్సిటీస్లో మీరు అనుకున్నటువంటి బ్రాంచెస్ రానప్పుడు ఈ ఎగ్జామ్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో త్వరగా అప్లై చేసుకొని సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకున్నారు కాబట్టి సో మీరు డిసప్పాయింట్ కాకుండా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని అప్లై చేస్తారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్.